రెండవది మహాకాళేశ్వర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని క్షిప్రా నదీ తీరాన వెలిసిన మహాకాళేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు భారతదేశంలోనే అత్యంత విభిన్నంగా మరియు వైభవంగా జరుగుతాయి. ఇక్కడ శివుడిని కాలానికే అధిపతి అని పిలుస్తారు. చాలా ఆలయాల్లో శివరాత్రి ఒకరోజు మాత్రమే జరిగితే ఉజ్జయినిలో 9 రోజుల పాటు శివ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ 9 రోజులు స్వామివారిని వివిధ రూపాల్లో చందన అలంకారం, శేషనాగ అలంకారం, మనమహేష్ రూపం ఇలాంటి అలంకారాల్లో అలంకరిస్తారు. మహాకాళేశ్వర ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత భస్మహారతి. సాధారణ రోజుల్లో ఇది తెల్లవారుజామున జరుగుతుంది, కానీ శివరాత్రి నాడు మరియు ఆ మరుసటి రోజున మాత్రమే ఈ హారతిని ప్రత్యేక సమయాల్లో నిర్వహిస్తారు. పూర్వం శ్మశాన వాటిక నుండి తెచ్చిన తాజా భస్మం దీనికి ఉపయోగించేవారు, కానీ ప్రస్తుతం ఆవుపేడ భస్మంతో స్వామికి అభిషేకిస్తారు. శివరాత్రి పర్వదినాన మహాకాళ్ ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఉజ్జయిని నగర వీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామిపై పూలవర్షం కురిపిస్తారు. శివరాత్రి రోజున రాత్రంతా ఆలయం తెరిచే ఉంటుంది. 4 ప్రహరాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామికి పంచామృత అభిషేకాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. రాత్రంతా భక్తులు క్యూ లైన్లలో ఉండి స్వామిని దర్శించుకుంటారు. ఇటీవల ప్రారంభించబడిన మహాకాళ్లో కారిడార్ శివరాత్రి సమయంలో విద్యుత్ దీపాలతో అద్భుతంగా వెలిగిపోతుంది. శివపురాణంలోని ఘట్టాలను వివరించే వందలాది శిల్పాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. శివరాత్రి మరుసటి రోజు ఉదయం స్వామివారికి సెహ్రా అలంకరిస్తారు. ఇది స్వామివారి పెళ్లి వేడుకగా భావిస్తారు. ఈ దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తారు. మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మహారతి మరియు ప్రత్యేక దర్శనం కోసం అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవడం అత్యవసరం. శివరాత్రి సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి కనీసం 2-3 నెలల ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.